గాంధీ భవన్లో కొరియన్ కమిటీ సమీక్షలు ముగిశాయి. 17 మంది లోక్సభ అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుంది కొరియన్ కమిటీ. ఏఐసీసీకి షీల్డ్ కవర్లో తన నివేదికను ఇవ్వనుంది. కొరియన్ కమిటీ ముందు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నేతల మధ్య సమన్వయం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నేత కొరియన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు సహకరించలేదంటూ మెదక్ జిల్లాకు చెందిన మరో నేత ఫిర్యాదు చేశారు. ఇక ఆర్థికంగా నష్టపోయామంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో నేత కొరియన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. మొదటి రోజు కొరియన్ కమిటీ సమీక్షలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. మొత్తం 17 పార్లమెంట్ కు సంబంధించిన అభ్యర్థులతో కొరియన్ కమిటీ ఉదయం నుంచి కూడా వరుస సమీక్ష నిర్వహించింది. మొదట ఓడిపోయిన 9 మంది అభ్యర్థులతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా తమ ఓటమి గల కారణాలను కొరియన్ కమిటీకి అభ్యర్థులందరూ కూడా వివరించారు. కొంతమంది తమకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు పనిచేయాలని కొంతమంది ఫిర్యాదు చేస్తే మరికొందరు అబ్జర్వర్లు వచ్చిన వాళ్ళు కూడా సమన్వయం చేయలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా అభ్యర్థి పైన పూర్తి భారం వేశారని కూడా కొందరు ఫిర్యాదు చేయగా, ముఖ్యంగా మల్కాజిగిరికి సంబంధించిన అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి తను చివరి నిమిషంలో పార్లమెంట్ స్థానాన్ని మార్చారు. మొదట చేవెళ్ళ ఇస్తానని చెప్పారు, కానీ చివరిగా మల్కాజిగిరికి మార్చారు. దీంతో తాను పనిచేసినంత చేవెళ్ళలో చివరికి మల్కాజిగిరి ఇవ్వడంలో ఆడ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినట్టు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు మరొక దక్షిణ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థి కూడా తనకు పార్టీ నేతలు ఎవరు సహకరించలేదు, ఇతర పార్టీ నుంచి చేర్చుకున్నప్పటికీ అక్కడ పార్టీకి లాభం చేకూరకపోగా నష్టం జరిగింది. తాను ఆర్థికంగా నష్టం పైన పార్టీని తను కాపాడాలంటూ కూడా తన కోడును వెళ్ళబోసుకున్న సమాచారం. ఇలా ఓడిపోయిన నేతలందరూ కూడా తమకు సంబంధించిన ఓటమి గల కారణాలను, కొంతమంది నేతల యొక్క పనితీరును కూడా కొరియన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇది మొత్తం కూడా తీసుకున్న కొరియన్ కమిటీ షీల్డ్ కవర్ లో ఈ వారం చివరిలో ఏఐసీసీకి నివేదించబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.